హై వ్యూర్స్, ముందుగా కావ్యాస్ మీడియా హెడ్ రవి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ నేను జనరల్గా మన రామభద్రాచార్య స్వామి గారి గురించి చెప్పాలని అనుకున్నా. నా క్యాటల్ సస్పెక్ట్ ఛానల్ కూడా ఇవ్వాలని అనుకున్నా. మహా అయితే ఒక 4-5 నిమిషాలు ఇస్తాను. అది కూడా ఈ అయోధ్య రామాలయానికి సంబంధించి కోర్టులో నడుస్తూ ఉన్నప్పుడు కేసు ఆయన ఏం చెప్పాడు ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. బట్ వీళ్ళు కొంచెం డీటెయిల్గా ఇవ్వండి సార్ అన్నారు. సో ఈజీగా 8 minutes ఎవరు రావాలి అండ్ మోర్ ఓవర్ ఓన్లా కేసు గురించి చెప్తే దీని గురించి నేను తెలుసుకోవాలి కదని చెప్పి స్టడీ చేస్తుంటే అసలు తెలియకుండానే కళ్ళల్లో నుంచి ఒక రకమైనటువంటి ఆనందం. మన ఈ జనరేషన్లో దేవుని ప్రతిమగా ఉన్నటువంటి ఒక మనిషి ఉన్నాడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మామూలుగా రామాయణం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? వాల్మీకి. బట్ నేను వ్యాసుడు అన్న వాడు ఎందుకు యూస్ చేసి నేనికి? వ్యాసుడు ఏంటి? అష్టాదశ పురాణాలని రచించున్నాడు అండ్ వేదాలను 4గా విభజించున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాస భగవానుడు సాక్షాత్తు కృష్ణ ద్వైపాయనుడే అంటారు ఆయన్ని. ఆ యొక్క విష్ణుమూర్తి ఈ రకం వచ్చటం కూడా అంటూ ఉంటారు. సప్త చిరంజీవులో వ్యాస భగవానుడు కూడా ఒకళ్ళు అన్నమాట. సో ఆ వ్యాస భగవానుడు ఇదిగో మన రామభద్రాచార్య స్వామి అని చెప్పేసి నాకు అనిపించింది. ఏంటండి అసలు ఆయన? ఐఎమ్ షూర్ శ్రీరామచంద్రుడే రోజు ఆయనతో మాట్లాడుతూ కోర్టులో ఏవి చెప్పాలి అండ్ కోర్టు తాలూకు అంశం అయిపోతే రిమైనింగ్ వచ్చేసి ప్రజలకు ఏమి చెప్పాలి ఏంటి ఇవన్నీ చెప్తున్నాడేమో అనిపిస్తూ ఉంది నాకు. అఫ్కోర్స్ ఆయన కూడా ఒకనొక సందర్భంలో ఎప్పుడు 1974లో ఆయన MA సాంస్క్రిట్ చదువుతున్న మూమెంట్లో ఆల్ ఇండియా సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ అని చెప్పి జరిగింది. అక్కడ ఆయన మొత్తం 8 ఈవెంట్లు 8 గోల్డ్ మెడల్స్ టాపర్స్ది. ఆయన ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ సాధించున్నాడు. వ్యాకరణానికి సంబంధించి, సాంఖ్యశాస్త్రానికి సంబంధించి, న్యాయశాస్త్రానికి సంబంధించి, వేదాంత శాస్త్రం సంబంధించి, సంస్కృతం అంత్యాక్షరికి సంబంధించి 5 ఈవెంట్లో ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ఫస్ట్ నేను చెప్పాల్సింది 1950 జనవరి 14 ఆయన జన్మించాడు. ఆయన యొక్క తల్లిదండ్రులు వచ్చేటప్పటికి రాజ్దేవ్ మిశ్రా, సచీదేవి మిశ్రా ఉత్తరప్రదేశ్ వాస్తవులు వీళ్ళు. ఓకేనా? అప్పట్లో 1950s అంటే స్వతంత్రం వచ్చి జస్ట్ 3 years అండ్ అప్పటికి మనకి వైద్యపరంగా సదుపాయాలు అంత బెటర్గా లేవు. వీళ్ళు ఒక పల్లెటూరు సనాతన బ్రాహ్మణ కుటుంబం. ఓకేనా? సో వీళ్ళేంటి పిల్లవాడికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రైజ్ అయితే తెలిసిన వాళ్ళు చదువు ఆ మందు ఈ మందు వాడతారు. అలా వాడుతున్న మూమెంట్లో 2 నెలల సమయంలో పాపం మన రామభద్రాచార్య స్వామి గారికి అంటే మన ఈయన పుట్టుకతో ఆయన పెట్టిన పేరు గిరిధర్. ఓకేనా? గిరిధర్ మిశ్రా. సో మన గిరిధర్ మిశ్రాకి వచ్చేసి 2 నెలల వయసు. ఆ మూమెంట్లో కంటికి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి వీళ్ళకి తెలిసి ఆ మందులు ఈ మందులు వాడేటప్పుడు కంటి చూపుపోయింది. మనిషి పెరుగుతున్నాడు, మాటలు వస్తున్నాయి, కన్ను మాత్రం ఏం కనిపించట్లా. కానీ వీళ్ళ నాన్న ఏది చెప్తే అది చెప్తున్నాడు. ఎంతగా అంటే ఏక సంతాగ్రహ అంటారే అలా. ఇలా తనకి 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే దాదాపు భగవద్గీతలకు సంబంధించి ఉన్నటువంటి 700 శ్లోకాలను కూడా ఈజీగా అర్థం చేసుకొని మొత్తం చదవటం స్టార్ట్ చేశాడు. దాంతో వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది, నియర్ బై పండగ. చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి నాయన నువ్వు నేర్చుకునేది ఏంటో చెప్పు నాయన అన్నారు. అద్భుతంగా చెప్పేశాడు మొత్తం. ఆ తర్వాత మన రామచరిత మానస్ 7 సంవత్సరాల వయసు వచ్చేటికి మొత్తం నేర్చుకున్నాడు. అప్పుడు శ్రీరామనవమి రోజు ఇట్లాగ అందరిని పిలిచి చెప్పు నాయన అన్నారు. మొత్తం చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే చిన్నప్పుడు వాళ్ళ నాన్న పండితుడు కదా, ఆయన చెప్తూ ఉంటే ఈయన వినేవాడు, నేర్చుకునేవాడు. ఇలా ఆయనకి 17 సంవత్సరాల వయసు వచ్చే నాటికి కూడా ఇంకా ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్న వేళ ఆయన ఏమీ నేర్చుకున్నట్లేదు. ఓన్లీ మా నాన్న చెబుతూ ఉంటే వినేవాడు, మళ్ళీ తిరిగి చెప్పేవాడు.
బ్రెయిలీ లిపి కూడా నేర్చుకోవాలా. గుడ్డి వాళ్ళకి మామూలుగా బ్రెయిలీ లిపి కదా, నేర్చుకోవాలా. ఈ 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆదర్శ గౌరీ శంకర్ సంస్కృత కళాశాలలో జాయిన్ అయ్యారన్నమాట. ఓకేనా. అక్కడ జాయిన్ అయిన తర్వాత లైఫ్ ఇంకా టర్నింగ్ పాయింట్. ఇక అక్కడ సకల శాస్త్రాలను ఔపాసన పడుతూ దాదాపు 20 భాషల మీద 22 భాషలండోయ్ 22 భాషల మీద పట్టు సాధించాడు. అందులో 14 భాషల్లో పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అవలీలగా మాట్లాడతాడు ఈ 22 భాషల్ని. అందులో 14 భాషలకు సంబంధించి మొత్తం ఉపాసన పట్టించాడు, సకల శాస్త్రాలను కూడా. మన వేదాలు, పురాణ ఇతిహాసాలు అండ్ మన తులసిదాసు రచించినవి, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప కవులు, రచయితలు మొత్తం కూడా ఉపాసన పట్టేశాడు. ఈయన ఇందా చెప్పాను కదా 1974లో ఆల్ ఇండియా సాంస్క్రిట్ కాంపిటీషన్ కాన్ఫరెన్స్ జరుగుతున్న మూమెంట్లో అప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్కిల్స్ చూసి ఇందిరాగాంధీ ఆశ్చర్యపోయి, ఆమె ప్రధాని కదా, అప్పుడు ఇంత అంది, నాయన నేను అమెరికా పంపిస్తా, మొత్తం ప్రభుత్వ డబ్బుతోనే నీ కంటి చూపు వచ్చేలా నేను చేస్తాను, వచ్చిద్దాం ట్రై చేద్దామని చెప్పేసాను. అప్పుడు ఆయన చెప్పాడండి, ఎందుకు మేడం ఎందుకు మేడం కంటి చూపు? గొడవలు, అసూయ, ద్వేషాలు ఏముంది సొసైటీలో, ఏం చూడాలండి మేడం నేను అని అంటూ, అలా కాదు నాయన, నువ్వు ఇన్నింట్లో ఎక్స్ట్రాడినరీగా ఉన్నావు, మరి ఆ కంటితో నువ్వు ఈ ప్రపంచం చూడాలనుకోవట్లేదు. అదే మేడం నేను అంటున్నాను కదా, ఏముంది ప్రపంచంలో చూడటానికి, మొత్తం కూడా గొడవలు తప్ప, అసూయ, ద్వేషాలు ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా మేడం అని అంటే, మరి నువ్వు నమ్మే ఆ దేవుడిని చూడాలని నీకు లేదంటే, లేకపోతే ఏం మేడం ఉంది, నిత్యం నేను నా రాముడితో మాట్లాడుతూ ఉంటా, నా రాముడిని నేను చూస్తూనే ఉంటా అని చెప్పేసి ఆనాడు చెప్తే ఆశ్చర్యపోయిందా, ఏంటి మనిషి కుర్రాడే. ఆ తర్వాత ఆయన యొక్క పాండిత్యం చూసి, ఆయనకున్నటువంటి హైందవ ధర్మాల మీద అవగాహన చూసి, విహెచ్పి వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, వారణాసి పీఠం వాళ్ళు కానీ, ఇలా మొత్తం కూడా ఆయనకి జగద్గురు ఆ బిరుదుని ప్రదానం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇలా 1989 ఫిబ్రవరి 3న అలహాబాద్లో కుంభమేళ ప్రయాగరాజ్ దగ్గర జరుగుతున్న మూమెంట్లో ఇంకక్కడ ఉన్న వాళ్ళు అంతా కలగలిపి ఆయనని జగద్గురు అని చెప్పేసి ప్రకటిద్దామని చెప్పేసి డిసైడ్ అయినారు. అలా 17 ఆగస్ట్ 1995లో జగద్గురు రామానందాచార్య రామభద్ర స్వామి అని చెప్పేసి అప్పుడు పిలవటం జరిగింది. సో గిరిధరు ఎలా మారి ఉన్నారు, జగద్గురు రామానందాచార్య స్వామి జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్ర. సో ఈ రకంగా అప్పుడు ఆయన పేరు మార్చి ఇంకప్పుడు ఈయన ఎంతగా మన హైందవ ధర్మానికి సంబంధించి అన్ని అవకాశాలు పట్టాడంటే, నేను చెప్తూ ఉంటే ఇదిగోండి ఎప్పుడూ లేదు, ఇదిగో ఈ పేపర్ మొత్తం ఆయన గురించే, ఇదిగో ఈ పేపర్ ఆయన గురించే, ఈ పేపర్ ఆయన గురించే, ఈ పేపర్ ఆయన గురించే. మీరు నమ్ముతారా? ఒక పేపర్లో ఇక్కడి నుంచి ఇక్కడ కనీసం 10 వీడియోలు కంటెంట్ నేను పెట్టుకుంటే ఎప్పుడైనా సినాప్సిస్ నేను 4 పేజీలు రాసుకుని ఈయన గురించి అంటే మీరు చెప్పండి, ఇంకా కనీసం 2 గంటల సమయం పట్టిద్దా లేదా? సో అందుకే నేను బ్రీఫ్ చేసి సింపుల్గా చెప్పుకుంటూ పోతున్నా. ఇక ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి కేసు నడుస్తూ ఉంది కదా, ఆ కోర్టులో జడ్జిలు ఏమడుగుతూ ఉన్నారు, మీరు హైందవులు, హిందువులు మీరన్నిటి కూడా మూలం వచ్చేసి వేదాలను అంటూ ఉంటారు కదా, మీ వేదాల్లో ఉందా దీని గురించి అని అన్నారు. అప్పటికే ఎవరైతే వాదిస్తున్న లాయర్ ఉన్నారో పరాశరన్, ఆయన మన రామభద్రాచార్య స్వామి గారి గురించి తెలిసి మాట్లాడుకొని ఆయన్ని సాక్షిగా 16వ సాక్షిగా ప్రవేశపెట్టడం జరిగింది. సో కోర్టులో జడ్జి అన్నాడట, ఆయన అంధుడు అంటున్నారు, ఆయన సాక్షిగా ప్రవేశపెడుతున్నారు, మరి ఆయన బ్రెయిలీ లిపి వాడతారా, మరి ఎలా చెప్తారంటే, ఏమొద్దు సార్ మీరు ఏదైనా అడగండి అని చెప్తారని చెప్పేసి అన్నట్టు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు అడగండి చెప్పి అన్నారట. అప్పుడు ఆయన చెప్పారట అండి, మన తులసీదాసు రచించినటువంటి దోహ శతక కవితావళిలో ఈ రాముల వారికి సంబంధించి మొఘలుల కాలం నాడు ఆయన ఆలయాలకు సంబంధించి వాళ్ళు ఏం చేసింది, ఈ రామ జన్మభూమి అన్నది అయోధ్యగా ఎలా మారింది, అసలు ఇక్కడ బాబ్రీ మసీద్ అనేది ఎలా వచ్చింది, ఈరోజు రామ్లల్లా రాముని యొక్క దివ్య మందిరం కోసం ఎందుకు మేము పోరాటం చేస్తున్న అవసరం ఏంటని చెప్తూ
రామానంద సాంప్రదాయం గురించి, మఠాల గురించి, అఖాడాల గురించి, మహంతుల గురించి, తులసిదాస్ గ్రంథం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత ఏవైతే గతంలో పండితులు ఉన్నారో ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలలో రామాయణం గురించి, రాముల వారి గురించి, అయోధ్య గురించి, సరయూ నది గురించి మెన్షన్ చేస్తారు అవి. ఆ తర్వాత అధర్వణ వేదం, యజుర్వేదంలో మెన్షన్ చేసినవి అవి, పురాణ ఇతిహాసాల్లో మెన్షన్ చేసినవి అవి. ఏవైతే ప్రామాణిక గ్రంథాలు ఈరోజు అంతా కూడా వాటిని పఠిస్తూ ఉన్నారో, నమ్ముతూ ఉన్నారో అవి తీసుకొని వచ్చి సంస్కృత శ్లోకమా లేదన్నప్పుడు మీకు అర్థమయ్యే ఇంకేదైనా భాష, ఏ భాష చెప్పండి, మీకు నచ్చిన లాంగ్వేజ్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటో చెప్పండి, నేను చెప్తాను. ఆ లాంగ్వేజ్లో శ్లోకం చెప్పి దానికి భావం చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడ ఏంటని చెప్పేసి డైమెన్షన్స్ సహా చెప్పి జడ్జిలను కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. అప్పుడు జడ్జిలు అన్నారట, అయ్యా మీరు దివ్యమైనటువంటి ఆత్మస్వరూపులు, మీరు కన్నులు కనరామని అనుకున్నాం, కానీ మీరు అంతా చూడగలుగుతున్నారు స్వామి అని చెప్పేసి ఆ జడ్జిలు ఆశ్చర్యపోయారట. అది మన యొక్క రామభద్రాచార్య స్వామి వారు అంటే. ఈయన 1995 ఆయన గతంలోనే తులసి పీఠ అని చెప్పేసి ఒక స్కూల్ లాంటి స్థాపించున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చేసి అరౌండ్ 2001 27 సెప్టెంబర్ 2001లో ఈ చిత్రకూట దగ్గరే జగద్గురు రామభద్రాచార్య హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీని ఒకటి స్థాపించున్నారు. అందులో ఈ ఇంజనీరింగ్ తప్ప రిమైనింగ్ అన్ని కోర్సులు ఉన్నాయన్నమాట. అది కూడా ఎవరికి 1995 డిజేబుల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్గా ఉన్నారో, చూడటానికి ఇబ్బంది, తర్వాత వినటానికి, మాట్లాడటానికి, అది మెంటల్ ఇంపైర్డ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అక్కడ కోర్సులు అనమాట. ఎందుకంటే అన్నీ బాగున్న వారికి అన్నీ ఉన్నాయి కదా, మరి ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళకి ఒక యూనివర్సిటీ ఉండాలి కదా, వాళ్ళకి అన్నీ రావాలి కదా అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ తప్ప అన్ని రకాల కోర్సులు అందులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి మొత్తం ఆ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కాన్వకేషన్ కూడా కొంతమంది వచ్చి రాకుండా మూమెంట్లో ఏకంగా రామ్నాథ్ కోవింద్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈయన రామభద్రాచార్య స్వామి వారి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం రామభద్రాచార్య స్వామి వస్తున్నారంటే చాలు లేచి నిలబడి ఆయనకి గౌరవం ఇస్తారు. మన ప్రధాని మోదీ దూరం నుంచి ఆయన చూసి నా గురుగారు అక్కడ ఉన్నారు, ఆ దేవుని యొక్క దూత అక్కడ ఉన్నాడని చెప్పేసి ప్రేమగా ఆయన దగ్గరికి వెళ్తాడు. ఈయనకి పద్మవిభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఐఎమ్ షూర్ ఈయన ఖచ్చితంగా భారతరత్న అవార్డుకి అర్హుడు. ఎలా చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తా, ఓకేనా? అది 2000 సంవత్సరం ఐక్యరాజ్య సమితిలో మిలీనియం వరల్డ్ పీస్ మీట్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. అప్పుడు మన ప్రధాని వచ్చేసి వాజ్పేయి గారు వేరే దేశం నుంచి హెమాహిమీలు వస్తూ ఉన్నారు. భారతదేశం నుంచి మన రామభద్రాచార్య స్వామి వారిని పంపించున్నారు, ఓకేనా? ఈయన మాట్లాడింది ఏంటంటే పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి. ఇదంతా జరిగింది ఎప్పుడు 28 నుంచి 31 ఆగస్టులో 2000 సంవత్సరంలో. పేదరికం ఎలా నిర్మూలించాలి, శాంతి స్థాపన ఎలా చేయాలి, తీవ్రవాదం ఎలా అణిచివేయాలని చెప్తూ, భారతదేశం యొక్క శాంతి మంత్రం చెప్తూ, భారతదేశం యొక్క తత్వ చింతన గురించి చెప్తూ, భారతదేశం యొక్క గొప్పతనం చెప్తూ, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తూ, ఈ సంస్కృతం అనే భాష ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని భాషలు ఎంత గొప్పదో చెప్తూ, బాబా ఎక్స్ట్రాడినరీ అసలు. ఆ రోజు పిచ్చెక్కిపోయింది అసలు అక్కడ ఉన్నోళ్ళకైతే. ఎంది స్వామి అసలు భారతదేశంలో మనుషులు ఉంటారనుకున్నాము, కానీ ఏకంగా వాళ్ళు నమ్మే దైవమే ఈ మనుషుల రూపంలో ఇక్కడికి వచ్చిందా ఏంటని చెప్పి అసలు ఆశ్చర్యపోయారట. చెప్పాను కదండి, చెప్పాలని చాలా ఉన్నాయండి దీని గురించి. అయితే నిజంగా నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, సాక్షాత్ శ్రీరామచంద్రుడే ఈయనకి అన్నీ నేర్పి అన్ని విషయాలు చెప్పి అన్ని నిజాలు చెప్పి కోర్టులో వెళ్ళి ధర్మబద్ధంగా వాదించవయ్యా, నువ్వు చెప్పవయ్యా అన్నట్టుగా చెప్పినట్టుంది నాకైతే. అందుకే జడ్జిలు కూడా ఆశ్చర్యపోయి అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదని చెప్పేసి అప్పుడు అయోధ్య రామమందిరం నిర్మించండి అని చెప్పేసి అన్నారు. సీరియస్లీ దేవుడు ఎక్కడో ఉన్నాడండి, మనుషులు కూడా మన మధ్య ఉంటాడు. అలా జగద్గురు రామభద్రాచార్య స్వామి అనడంలో ఎటువంటి సందేహం అయితే నాకైతే లేదు.